హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే అనదర్ గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇవాళ ఏంటంటే మనం ధనియాలు వేసుకున్నాము. ధనియాలు ఏంటి అనుకుంటున్నారా? మనకి డైలీ మనం కుకింగ్లో వాడే కొత్తిమీర వచ్చే ధనియాల నుంచే కదా. సో మనమైతే ఇవాళ ధనియాలు వేసుకున్నామంట, అంటే కొత్తిమీర సీడ్స్ వేసేసుకున్నాము. సో సీడ్స్ వేసుకునే కన్నా ముందు ఇలా మనమైతే సాయిల్ని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే జర్మినేషన్ చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మనం ధనియాలని ఎలా చేయాలో చూసేద్దాము. సో మనం రోజు కుకింగ్కి వాడే ధనియాలైనా లేకపోతే షాప్ నుంచి తీసుకొచ్చుకున్నదైనా వాడొచ్చండి. సో మనకి ఎన్ని ధనియాలు కావాలంటే అన్ని తీసుకోండి. దాన్ని ఒక పేపర్ మీద కానీ కవర్ మీద కానీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా. సో చపాతీ కర్ర తీసుకొని ఇలా పేపర్ మీద రోల్ చేయండి. ఇలా రోల్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ధనియాలు 2 parts కావాలన్నమాట. ఈచ్ ధనియాలు వచ్చేసి 2 parts గా అయితే మనకి జర్మినేషన్ వచ్చిందండి. లేదు అంటే ధనియాలు ఎలా ఉంటాయి అలానే ఉంటే జర్మినేషన్ అయితే రాదు. సో నేను ఇక్కడ చూపిస్తా చూడండి. అలా అయితే 2 parts గా అవ్వాలి. ఇలా అయితే కొత్తిమీర అయితే జర్మినేషన్ అవుతుందండి. సో చూడండి, ఇలా అయితే అవ్వాలి. సో నేను ఇప్పుడు ఎలా వేసుకుంటానో కూడా చూపిస్తాను, అందులో చూసేసేయండి. అప్కమింగ్ వీడియోస్ జర్మినేషన్ ఎలా ఉందో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. నేనైతే ఇలా రైన్ వైజ్గా వేసుకున్నాను. సో జర్మినేషన్ బాగుండిద్దని. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.